డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు కడియం శ్రీహరి గారు నేను మీకు ధన్యవాదాలు. నాకు అవకాశం ఇచ్చినందుకు. కడియం శ్రీహరి గారు అని పిలుస్తున్నారు. 3-4 గంటలు మాట్లాడినారు ఆల్రెడీ టిఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి. సరిపోతుంది. వారి తర్వాత మీరు మాట్లాడండి. అధ్యక్ష, ధన్యవాదాలు నాకు టైం ఇచ్చినందుకు. ఇంతకుముందు ఈ ప్రాణహిత చేవెళ్ల గురించి మాట్లాడేటప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు చెప్పారు. కీర్తిశేషులు వెంకటస్వామి గారు ఆ రోజు ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ పెట్టాలని రాజశేఖర్ రెడ్డి గారితో చాలా చర్చలు చేశారు. అప్పుడు ఆ రోజులలో అందరూ అనుకున్నారు ప్రాణహితలో నీళ్ళు లేవు, ఇది ఫెయిల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పి చాలామంది ఆ రోజులలో చర్చ పెట్టారు. కానీ అప్పుడు వెంకటస్వామి గారు రాజశేఖర్ రెడ్డి గారిని 3 సార్లు హెలికాప్టర్లో తీసుకువెళ్ళి అక్కడ నీళ్లు ఉన్నాయి, ఈ ప్రాజెక్ట్ పెడితే తెలంగాణలో కరీంనగర్, ఆదిలాబాదు తెలంగాణ ప్రజలకు న్యాయం అవుతుందని చెప్పి ఆ రోజులలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు శాంక్షన్ చేయడం జరిగింది. చాలామంది ఆల్రెడీ ఈ విషయం మాట్లాడినారు. 38,000 కోట్ల ప్రాజెక్టులో ఆల్రెడీ 11,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినారు. కేవలం ఇంకా 25-26,000 కోట్ల ఖర్చు పెడితే ఈ ప్రాజెక్ట్ పూర్తిగా అవుతుందని. కానీ ఈ రీడిజైనింగ్ పేరుతో అందరు కూడా ఇదే చెప్పారు. ఈ రీడిజైనింగ్ ఎందుకు చేసినారు? ఇంజనీర్లు, ముఖ్యమంత్రి ఆ రోజులలో కేసీఆర్ గారు అన్నారు, నేను 80,000 పుస్తకాలు చదివినాను, నాకు డిజైనింగ్ నేనే కష్టపడి ఈ ప్రాజెక్ట్ని డిజైన్ చేసినానని చెప్పి చాలా గొప్పగా చెప్పుకున్నారు. కానీ నిజంగా చూస్తే ఇది 5 సంవత్సరాలలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇంప్లిమెంట్ చేసిన తర్వాత 180 టీఎంసీ మీరు క్యాల్కులేట్ చేసుకుంటే ఇప్పటి వరకు ఈ 5 సంవత్సరాలలో 940 టీఎంసీ నీళ్లు పంపింగ్ చేసే అవసరం ఉండే. కానీ కేవలము 18% పంపింగ్ జరిగింది. అంటే ఎంత ఇన్ఎఫిషియెంట్గా ఈ ప్రాజెక్ట్ వయబిలిటీ గురించి ఇప్పుడే అక్బరుద్దీన్ గారు మన గౌరవ ఇరిగేషన్ మంత్రి గారు ఏదైతే చెప్పారో నిజంగా ఇన్ఎఫిషియెంట్గా ఈ ప్రాజెక్ట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. గ్రావిటీతో వచ్చే నీళ్లకు దీన్ని లిఫ్ట్ ప్రాజెక్ట్ చేసి మోర్ దెన్ 100 మీటర్స్ లిఫ్టింగ్ కాళేశ్వరం నుంచి చేస్తున్నారు అధ్యక్ష. ఈ ప్రాజెక్ట్ వలన ప్రత్యేకంగా మా చెన్నూరు నియోజకవర్గం, మంత్రి నియోజకవర్గం, మంచిర్యాల నియోజకవర్గం ఇవన్నీ కూడా బ్యారేజ్ కట్టడం వలన ఈ బ్యాక్ వాటర్స్తో సుమారు 1,00,000 ఎకరాలు మంచిర్యాలలో కూడా ఈ ప్రాజెక్ట్ వలన రైతులు నష్టపోతున్నారు. ఆల్రెడీ 2 సంవత్సరాలు వారికి నష్ట పరిహారం కల్పించాలి, ఈ రైతులకు ఏదో ఆదుకోవాలని చెప్పి చాలాసార్లు ధర్నా చేసినప్పటికీ కూడా ఆనాటి ప్రభుత్వము అసలు కొద్ది కూడా కదలిక లేకుండే. మొన్న కూడా పోయినప్పుడు అందరూ అక్కడ రైతులందరూ కూడా ఇదే అడుగుతున్నారు, సార్ ఈ బ్యాక్ వాటర్స్ వలన మాకు ఏదైతే నష్టమవుతుందో ఏం చేస్తున్నారని చెప్పి అందరు రైతులు అడగడం జరిగింది. నేను గౌరవ ఇరిగేషన్ మంత్రి గారిని ఇదే కోరినాను, సార్ ఈ బ్యాక్ వాటర్స్ వలన మీరు ఏదో ఒక ప్రాజెక్ట్ తీసుకొని బ్యాక్ వాటర్స్ వలన నష్టపోకుండా చూడాలని చెప్పి నేను వారిని కోరడం జరిగింది. వారు అదే చెప్పారు. ఒక ఇంజనీర్ని పంపించినారు, ఒక ప్రపోజల్ ఆల్రెడీ డిపార్ట్మెంట్కి పుట్టప్ చేస్తున్నారు. నేను ఇరిగేషన్ మంత్రి గారికి ఇదే కోరుతున్నాను, మీరు దీంట్లో తొందరగా చొరవ తీసుకొని ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే ఈ వచ్చే వానకాలం ముందే ఈ సొల్యూషన్ ఇవ్వాలని చెప్పి నేను మీ ద్వారా వారిని కోరడం జరుగుతుంది. అంతేగాక ఇంతకుముందు చాలామంది చెప్పినట్టు ఈ 2 టీఎంసీ నీళ్ళు ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇది ఇంప్లిమెంట్ కాలేదు ఫుల్లీగా. ఇప్పుడే చెప్పినట్టు కేవలము 162 టీఎంసీ నీళ్ళే వాళ్ళు పంపింగ్ చేశారు. ఈ 2 టీఎంసీ నీళ్ళే మొత్తంగా ఇంప్లిమెంట్ చేయకుండా మళ్ళీ 3 టీఎంసీ నీళ్ళు అని చెప్పి మళ్ళీ ఒక 25-30-40 వేల కోట్ల ప్రజాధనం వృధా అయింది అధ్యక్ష. దీని మీద నిజంగానే వారు చెప్పినట్టు ఒక ఎంక్వైరీ పెట్టి ఎవరు దీనికి రెస్పాన్సిబుల్, ఎందుకంటే ఎప్పుడన్నా ఏ ప్రాజెక్ట్ అయినా కానీ కెపాసిటీ పెంచినప్పుడు ఆ ఒరిజినల్ కెపాసిటీ మొత్తంగా వాడుకున్న తర్వాతనే ఎక్స్ట్రా కెపాసిటీ పెట్టాలి. కానీ ఇక్కడ ఆ 2 టీఎంసీఏ సరిగా ఇంప్లిమెంట్ కాక మళ్ళీ 3 టీఎంసీ అని చెప్పి
ఎక్కువ నిధులు ఖర్చు పెట్టడం జరిగింది. ఇంతకుముందు గౌరవ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు 10,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జెస్ ఒకటి. నేను చాలాసార్లు చెప్పినాను, ఈ కాళేశ్వరం ప్రాజెక్టులో ఇన్ని నిధులు రుణాలు తీసుకొచ్చి దీంట్లో ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా సుమారు 40 నుంచి 50,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ కాస్ట్ కూడా ఉంది. దీనికి ఎవరు రెస్పాన్సిబుల్? నీళ్ళేమో ఒకవైపు పంపింగ్ అవ్వటం లేదు, రైతులకు అసలు నీళ్ళే ఇవ్వడం లేదు. 17 లక్షలని చెప్పి 1,00,000 ఎకరాలకే నీళ్ళు ఇస్తున్నారు. అంటే కాళేశ్వరం వలన ఏదైతే ప్రజాధనం దుర్వినియోగమైందో దాని గురించి ఆలోచించే అవసరం ఉంది. అప్పుడు కేసీఆర్ గారు అన్నారు, అరే నేను రైతులకు కోటేశ్వరుని చేస్తానని చెప్పి చాలా గొప్పగా చెప్పారు, మంచి విషయం. కానీ ఎవరిని చేసినారు ధనవంతులు? ఈ మనం తెలంగాణ ఉద్యమంలో చాలాసార్లు కొట్లాడేటప్పుడు ఇదే మాట్లాడుకున్నాం. తెలంగాణ కాంట్రాక్టర్స్కి కాంట్రాక్ట్స్ ఇవ్వాలి, తెలంగాణ ప్రజలకు ఉపయోగపడేలాగా చేయాలని చెప్పుకున్నాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టులో కేవలం ఆంధ్ర కాంట్రాక్టర్స్ని అక్కడ వారికి ప్రోత్సహిస్తూ వాళ్ళను ఫోర్బ్స్లోనే అంటే ప్రపంచంలోనే ధనవంతులు చేసిన ప్రాజెక్ట్ అధ్యక్ష కేసీఆర్ ఇంకా కాళేశ్వరం ప్రాజెక్ట్. ఈ విషయం గమనించాలి. ఎందుకంటే తెలంగాణ నిధులు దుర్వినియోగం ఎట్లా అయినాయో, అప్పుడేమో మనం తెలంగాణ ఉద్యమంలో ఆంధ్ర కాంట్రాక్టర్లు ఆంధ్రలో దోచుకుంటున్నారని చెప్పి మనం చాలాసార్లు చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఇదే పరిస్థితి. కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో కాదు అధ్యక్ష, మన కృష్ణా వాటర్స్లో కూడా ఇంతకుముందు చాలాసార్లు చర్చించడం జరిగింది. కృష్ణా వాటర్స్లో ఎవరు రెస్పాన్సిబుల్ దీనికి? 2018 నుంచి చాలాసార్లు మా V6 వెలుగు ఈ విషయం పైన చాలాసార్లు చెప్పడం జరిగింది. ఎందుకు అపెక్స్ కౌన్సిల్ పోలేదు? అప్పుడు ముఖ్యమంత్రి, ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, జగన్ గారు వాళ్ళిద్దరు కూడా చాలా సన్నిహితులుగా ఉండి వాళ్ళు చర్చ చేసుకొని ఒక మ్యాచ్ ఫిక్సింగ్ అయినట్టు కనపడింది అధ్యక్ష. ఎందుకంటే చాలామంది స్పీకర్స్ ఇంతకుముందు కూడా చెప్పారు, పోతిరెడ్డి పాడపైన ఏదైతే 11,000 క్యూసెక్స్ హెడ్ రెగ్యులేటర్ ఉందో దాన్ని 44,000 క్యూసెక్స్ చేసి మళ్ళీ దాని తర్వాత 80,000 క్యూసెక్స్ చేయడము, మళ్ళీ సంగమేశ్వర్ ప్రాజెక్ట్స్, ఇవన్నీ కూడా ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ అధ్యక్ష కృష్ణా వాటర్ మీద. అప్పుడు ఆనాటి ప్రభుత్వం ఎందుకు దానికి వ్యతిరేకంగా మాట్లాడలేదు? అప్పుడు ఎపెక్స్ కౌన్సిల్ పోకుండా ఆ కాంట్రాక్ట్ మళ్ళీ మెగా ఇంజనీరింగ్కి ఇవ్వడము, తెలంగాణ ప్రాంతంలో అక్కడ జట్టి పెట్టి ఇక్కడి నుంచి ఇసుక కంకర్ అన్నీ కూడా ఆంధ్రాకి దోసుకు వెళ్ళడం జరిగింది. ఇంత దాని గురించి రాసినప్పుడు కూడా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోలేదు. కానీ V6 వెలుగు ఈ దీనిపైన కథనాలు వేసినందుకు బ్యాన్ చేయడం జరిగింది అధ్యక్ష. సుమారు 150 కోట్ల అడ్వర్టైజ్మెంట్స్ కూడా ఇవ్వలేదు. కానీ వాళ్ళు బ్యాన్ చేయడం వలన రేటింగ్స్ పెరిగినాయి ఆ సంస్థకు. అంటే వాళ్ళు ఏదైతే ఆలోచనతోని కృష్ణా వాటర్స్ మీద జగన్కి ఎట్లా ప్రోత్సహించడం జరిగింది, తెలంగాణ ప్రజలకు ఎంత నష్టమైంది. మొన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు మాట్లాడేటప్పుడు ఇదే చెప్పారు, కృష్ణా వాటర్స్ మీద ఏదైతే ఎవరైతే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలో అది కేవలం కేసీఆర్ గారు తీసుకోవాలి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్స్ కూడా హ్యాండ్ ఓవర్ చేయడంలో మనం వైట్ పేపర్లో చూస్తే అక్కడ స్పష్టంగా కనబడుతుంది. మురళీధర్ రావు గారు ఇంకా అప్పుడు చీఫ్ సెక్రటరీ రజత్ గుప్తా గారు వాళ్ళిద్దరు కూడా మా మీటింగ్లో చెప్పడం జరిగింది, మేము హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని. అంటే ఇవన్నీ కూడా చూసుకుంటే మన కృష్ణా వాటర్స్ పైన ఏదైతే రాయలసీమ వాళ్ళకి వారు కేసీఆర్ గారు కూడా చాలాసార్లు చెప్పారు, నేను రాయలసీమని సస్యశ్యామలం చేస్తామని చెప్పి వారు చాలా గొప్పగా చాలాసార్లు చెప్పుకున్నారు. ఈ తెలంగాణకు ఏదైతే అన్యాయం జరిగిందో అక్కడ, ఎందుకంటే ఈ ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ పోతిరెడ్డి పాడుపైన ఈ గాండ్రా హవేలీ, ఈ సంగమేశ్వరం ఇవన్నీ కూడా లేదు అధ్యక్ష. భగావత్ అవార్డులో ఏదైతే ప్రాజెక్ట్స్ కట్టాలనో ఈ కృష్ణా వాటర్స్ పైన ఈ ఇల్లీగల్ ప్రాజెక్ట్స్ కేవలము మంచినీటి సౌకర్యం అని చెప్పి 2 TMC నుంచి 3 TMC తీసుకెళ్లారు సంగమేశ్వర్లో. అంటే ఎందుకు ఆపలేదు అని చెప్పి మనం అందరం చర్చించే అవసరం ఉంది. ఇంకో విషయం అధ్యక్ష, రీడిజైనింగ్ ఇంతకుముందు కూడా చెప్పాను. మన ఖమ్మంలో కూడా ఈ ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ ప్రాజెక్ట్ కూడా అక్కడ కూడా ఒక బొట్టు నీళ్ళు ఇవ్వకుండా 7,000 కోట్ల రూపాయలు అక్కడ రీడిజైనింగ్ పేరుతో అక్కడ కూడా ఖర్చు పెట్టడం జరిగింది. అంటే ఇవన్నీ చూసుకుంటే కేవలం కాంట్రాక్టర్స్కి ఎట్లా ధనవంతులు చేయాలని చెప్పి
ఈ ఇరిగేషన్ సెక్టర్ మారడం జరిగింది. దీంట్లో ఎవరైనా కానీ దాంట్లో చర్యలు తీసుకోవాలి అధ్యక్ష. నేను ఎలక్షన్ అయ్యేటప్పుడు మా పొలిటికల్ అపోనెంట్ ఒక్క లెటర్ రాసినాడు ఈ ఎలక్షన్ కమిషన్కి. ఈ 8.5 crores రూపీస్ ఏదో ట్రాన్స్ఫర్ అవుతుంది ఎలక్షన్ కోసం అని చెప్తే ఈడీ రేడ్ చేసింది అధ్యక్ష నా పైన. నేనేమంటున్నా అంటే అది తర్వాత కూడా ఆల్రెడీ ప్రూవ్ అయింది పోలీస్ ఎంక్వైరీలో, కోర్టులో కూడా ఇదేం లేదు నార్మల్ ట్రాన్సాక్షన్ అని చెప్పినారు. ఈ లక్షలాది కోట్ల రూపాయలు కాళేశ్వరంలో ఇంకా మన కృష్ణా వాటర్స్ పైన ప్రాజెక్ట్స్లో ఇంత దుర్వినియోగం జరిగేటప్పుడు ఎందుకు ఈడీ అక్కడ రేడ్ చేయడం లేదు? ఎందుకంటే అక్కడ కూడా మనీ లాండరింగే ఉంది, అన్ని పైసలని. ఇంతకుముందు పాయల్ శంకర్ గారు చెప్పినట్టు కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక కాంట్రాక్టర్కి ఈరోజు బడ్జెట్ ఎస్టిమేట్ చేంజ్ కావాలంటే 24 hours చేంజ్ అయ్యేది అధ్యక్ష. రేట్లు కూడా మీరు చూసుకుంటే పంప్స్ రేట్స్ చూసుకుంటే కూడా మీరు ఎక్కడన్నా కంపేర్ చేసుకోండి. కాళేశ్వరం ప్రాజెక్టులో మన తెలంగాణ ప్రాంతంలో ఉన్న కాస్ట్ ఏదైతే ఉందో మోటార్స్లో అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్ మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి. అంటే దీంట్లో కేవలము కాంట్రాక్టర్స్కి ఏదైతే లాభం పొందిందో ఆ లాభం వలన మన రాష్ట్రం నష్టపోయింది అధ్యక్ష. నేను మీ ద్వారా మన ఇరిగేషన్ 1 minute కంప్లీట్ చేస్తాను. మన గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇంకా ఇరిగేషన్ మంత్రి గారికి ఒక్క అప్పీల్ ఉంది. ఎన్ని కాంట్రాక్ట్స్ ఇస్తున్నారు మా వీకర్ సెక్షన్ కాంట్రాక్టర్స్, బీసీ ఎస్సీ ఎస్టీస్ కాంట్రాక్టర్స్కి కూడా 5 కోట్లు 10 కోట్ల కాంట్రాక్ట్స్ ఏదైతే చిన్న కాంట్రాక్ట్స్ ఉన్నాయో ఇవి వాళ్ళకి ఇస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఈ వేరే స్కీమ్స్ ఏది ఉన్నా కానీ ఎకనామికలీ ఈ సెక్షన్స్కి స్ట్రాంగ్ చేయకుంటే ముందుకు వెళ్ళలేరు. సో మీ ద్వారా నేను వారికి అప్పీల్ చేస్తున్నాను, ఆ కాంట్రాక్టర్స్కి కూడా కాంట్రాక్ట్స్ ఇవ్వాలని చెప్పి కోరుతున్నాను. థ్యాంక్ యూ అధ్యక్ష.